మోడీ గారు మా అందరినీ ప్రతి బీజేపీ నాయకుడిని ఒకరోజు అంటే 24 గంటలు గ్రామాల్లో ఉండి గ్రామాల పరిస్థితి తెలుసుకోండి, వాళ్ళ అవసరాలు తెలుసుకోండి, వాళ్ళతో కలవండి, వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళతోటి భోజనం చేయండి అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు నేను తటపల్లి గ్రామంకు పోతున్నాను. ఇక్కడ పెద్దేముల్ మండల తాండూరు నియోజకవర్గం. ధన్యవాదాలు నన్ను ఇక్కడ పిలిచినందుకు. కానిస్టేబుల్ గారు, ఈ గ్రామ కానిస్టేబుల్ గారు ప్రతాప్ సింగ్ రాథోడ్కు ధన్యవాదాలు. నేను అనుకోకుండా మొట్టమొదటి ఈ ఊరికి ఎన్నోసార్లు వచ్చినా కానీ ఈరోజు ఈ ఊర్లోనే వండుకుంటాను. వండుకోమని చెప్పిండ్రు నన్ను, అక్కడ ఢిల్లీ నుంచి చెప్పిండ్రు మోడీ గారు ఇక్కడనే వండుకోండి, గ్రామ ప్రజలతోటి ఉండండి, కలవండి, మాట్లాడండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని పంపిస్తే నేను ఇక్కడ వచ్చిన. ఇవాళ రాత్రి ఇక్కడనే ఉంటా, రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతా. కానీ ఇక్కడ వచ్చేవరకు ఇంత మంచి ప్రోగ్రామ్ అవుతుందని నాకు తెలియదు. చాలా మంచి ప్రోగ్రాం. వచ్చిన పెద్దలందరికీ దేవానాయక్ గారు, శంకర్ నాయక్ గారు, రాము రాథోడ్ గారు, మన సేవాలాల్ సేన స్టేట్ అధ్యక్షులు రాంబాబు గారు, మరి స్టేట్ సేవాలాల్ సేన మెంబర్ మహబూబ్నగర్ డిస్టిక్ అధ్యక్షులు మోహన్ లాల్ గారి నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమేష్ గారు, అంజప్ప గారు, ట్యాక్స్ వైస్ ప్రెసిడెంట్ అంజప్ప గారు, రవినాయక్ గారు, మళ్ళీ రజనీకాంత్ గారు వచ్చిందా, రజనీకాంత్ గారు మా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, సందీప్ పెద్దోములు మండల్ ప్రెసిడెంట్. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గ్రామవాసులు అండ్ బాలికలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమము ఓ మంచి ఉద్దేశంతో పెట్టిండ్రు. జ్ఞాన సమూహము గుడి బడి. ఇక్కడ గుడి వెనకట ప్రజలు పిల్లలు గుడిలోనే చదువు చెప్పేది, చదువు నేర్చుకునేది, ఆ సాంప్రదాయం కూడా తెస్తారు. కానీ ఇవాళ రేపు ప్రత్యేకంగా పొద్దుగాల స్కూళ్ళల్లో ఉంటాయి. పాపలు మీ స్కూల్ ఏ స్కూల్ మీది? ఇక్కడనే నా స్కూల్ మంచిగా ఉందా? అన్నీ ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయా? బోర్డులు, టీచర్లు మంచిగా ఉండరా? కొట్టలేదా? ఎప్పుడన్నా కొడతారా? చాలా మంచి బడులు చదువుకుంటున్నారు. అయితే వెనకట ఇవాళ రేపు పెద్ద మనుషులు ఎవరినైనా చూడు, కొందరు డాక్టర్లు, కొందరు జడ్జిలు, కొందరు ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా వెనకట ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు హిందీ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు పెద్ద వాళ్ళు అయినరు. ఇంతకుముందు అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకు పూలదండి ఏమన్నారు, వేసిన ఆయన చరిత్ర చదువుకోండి. ఆయన కూడా చిన్న స్కూల్లో చదువుకోండ్రు. కానీ అమెరికా దేశాల పెద్ద దేశాలకు పోయినరు, పెద్ద చదువులు చదివినరు, దేశ రాజ్యాంగం రాసిండ్రు. చదువుతోటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయినరు. అంతేనా? పాప మీ పేరేంటి? దీపు? త్రిపుర పెద్దయ్యానికి ఏమైతావు? పెద్దయ్యానికి ఏమైతావు? నువ్వు చెప్పకు. ఆమె చెప్తే చెప్తున్నావు కదా. లే బాబు నువ్వేమైతే? నీ పేరేంది? అభిరామ్. మంచి పేరు.